ఇప్పుడు మీరు చూస్తున్నది మా తమ్ముడు వాళ్ళ పొలం. ఇది ఇంకొక 10 రోజులు అయితే పంట చేతికి వచ్చేది. ఇంకొక 10 రోజులు అయితే వాళ్ళ చేతికి వచ్చేది ఈ పంట. మెంతా తుఫాను వల్ల మా రైతన్నలు ఎంత నష్టపోయారో. పంట పొలాలన్నీ నేల కొరిగిపోయాయి. నైట్ పడ్డ వర్షానికి పంట పొలాలు మొత్తం నేల కొరిగిపోయాయి. ఇది కల్లూరు మండలం లోకవరం గ్రామంలో వరి పొలాలు మొత్తం నేల కొరిగిపోయాయి. మొత్తం వరి పంట వేస్తారు. పాపం వాళ్ళకు వచ్చేది సంవత్సరానికి 2 సార్లు వేస్తారు. చేతికి వచ్చే పంట అంతా నేల కొరిగిపోయింది. వాళ్ళ కష్టాలన్నీ ఎవరూ తీర్చలేనిది. నిజంగా ఈ వీడియో తీస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు ఆగటం లేదు. చూడండి, మొత్తం నేల కొరిగిపోయింది పంట అంతా. నైట్ అంతా పడ్డది వాన. ఆ నైట్ వర్షానికి ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఉదయం లేచి పంట పొలాలకు వచ్చి చూసుకుంటే పంట అంతా నేల కొరిగిపోయింది. ఈ వర్షాలు కూడా చూడండి, పడమన్నప్పుడేమో వానలు పడవు, పడితేనేమో ఇలా పంట చేతికి రాకుండా వానలు పడతాయి. వానదేవుడికి కూడా నిజంగా రైతన్న మీద పగబట్టాడు ఏమో. మెంతా తుఫాను వల్ల మా రైతన్నలు ఎంత నష్టపోయారో చూడండి. అసలు నేల కొరిగిపోయింది పొలం మొత్తం. నువ్వు పండించిన ధాన్యమే దేవుడి గుడిలో ప్రసాదం కదా, మరి దేవుడికి ఎందుకు తెలియదు? మరి నీ ఇంట్లో విషాదం. ఈ ఇంటి పంట పొలాలన్నీ ఇలా పడిపోతే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఎవరు తీరుస్తారు ఈ బాధ? ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటారే, నీ కన్నీళ్ళు ఎవరు బాపరు. నిజంగా రైతన్న కష్టాలంతా ఇంత కావు. కష్టపడి ఎంత పని చేసుకొని వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పొలాల్లో ఉండి కష్టపడి చేస్తే చేతికి వచ్చే టైంకి ఇలా పంట అంతా నష్టం. చూడండి, ఈ మెంతా తుఫాన్ ఏమో కానీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రజలు, రైతులు ఎంత నష్టపోతున్నారు తుఫాన్ తాకిడికి. కల్లోలం అయిపోయిన పంట పొలాలన్నీ, వరి పంట అయితేనేమి ఇంకా పంటలన్నీ కూడా నేల కొరిగిపోయింది. ఎదురుగాలులు, విపరీతమైన ఎదురుగాలుల వల్ల పంట అంతా నేల కొరిగిపోతున్నాయి. ఏదో నష్టం పాపం. ప్రభుత్వాలే ఆదుకోవాలి.